ఇప్పుడు మన సంఘంలోనే మరియమ్మలు ఒక 4-5 ఉందనుకోండి. మరియమ్మ అంటే ఆంధ్ర అంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? మరియమ్మ వాళ్ళ ఇంటి పేరు మాట్లాడాలి, అవునా కదా? సిరికొండలో 5 మరియమ్మలు ఉన్నారు. 5 చర్చికి వస్తారు. ఈరోజు 4 వచ్చారు. మరియమ్మ అంటే అందరూ అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంటి పేరు మాట్లాడాలి. ఇప్పుడు కాంపాటి మరియమ్మ, ఉప్పుల మరియమ్మ, నవిల మరియమ్మ, కొండ మరియమ్మ, కొండలు కూడా ఉన్నారు. మరి పేర్లన్నీ ఒకలాగా ఉన్నాడు, అది ఏం చేస్తాం? అందుకనే ఇతన్ని ఏమంటారు? ఇస్కరియోతు యూదా అంటారు. కొన్నిసార్లు సీమోను కుమారుని యూదా అని కూడా పిలువబడింది. మాంస్వార్త 13వ అధ్యాయం. ఓకేనా? సరే, ఇతనికి ఉన్నటువంటి లక్షణాల గురించి మనం కొన్ని నేర్చుకున్నాం. 10 విషయాలు నేర్చుకున్నాం. నేను 10 చెప్పిన మళ్ళీ చెప్పను, మిగతాయి మనం ఈరోజు ముగించేద్దాం. 11వ విషయం మీరు గమనించండి. యూదా దురాశకు లోబడిన వారికి ఏం సంభవిస్తుందో తెలిపే భయంకరమైనటువంటి జీవితం యూదాది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యూదా, ఇస్కరియోతు యూదా జీవితము. దురాశకు లోబడిన వారికి ఏం సంభవిస్తుందో తెలియజేయాలంటే యూదా జీవితం చదవండి, తెలవాలంటే. ఓకేనా? ఇస్కరియోతు యూదా జీవితాన్ని మీరు చదివితే, స్టడీ చేస్తే, దురాశలకు లోబడిపోయే ప్రతి వ్యక్తి జీవితం ముగింపు ఎలా ఉంటుందో యూదా జీవితం చూస్తే అర్థమవుతుంది. ఇక బెటర్. ఎండింగ్ లో ఊరేసుకున్నాడు, తాడికి ఊరేసుకొని చచ్చిపోయాడు. తన ఆత్మను తానే నాశనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. ఎవరు? దురాశలకు లోబడే వ్యక్తి. జాగ్రత్త. దేవుని నమ్మిన తర్వాత బిల్డప్, క్యారెక్టర్ బిల్డప్ కావాలి, చేంజ్ కావాలి, లైఫ్ జీవితం మారాలి. యవన బిడ్డలారా జాగ్రత్త. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నమ్మిన తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాలు మనకి రాకుండా దెయ్యం యొక్క లక్షణాలు వస్తున్నాయంటే జాగ్రత్త, పొరపాటు జరుగుతుంది. ఎక్కడ క్రీస్తును అంగీకరించిన జీవితం, క్రీస్తును వెంబడించే జీవితం, క్రీస్తును అనుసరించే జీవితం, క్రీస్తు మాట విని, క్రీస్తు పరిచయం చూసి, క్రీస్తు అడుగుజాడలో, క్రీస్తు మార్గములో నడుస్తున్న వారి జీవితాల్లో క్రీస్తు పోలికలు రాకుండా వేరే ఉన్నాయంటే చాలా జాగ్రత్త పడాలి. అది ఎవరిలోనైనా సరే. పైకి అందరం మంచి వాళ్ళం, బాగుంటాం పైకి, కానీ హృదయం చాలా ప్రమాదకరమైనది. సామెతలు 4:23 మీరు చదవండి, ఏముంది? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నువ్వు అన్నిటినీ కాపాడుకుంటున్నావు, కానీ ముందు నీ హృదయాన్ని కాపాడుకో. హృదయాన్ని భద్రముగా కాపాడుకో, లేకపోతే డేంజర్, నిన్ను నిత్య నాశనాలకు నడిపిస్తుంది. చదవండి సామెతలు 4:23. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా. అవును బిడ్డ, జాగ్రత్త. నీ హృదయములో నుండి జీవధారలు బయలువెళ్తాయి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. డబ్బులు కాపాడుకుంటున్నావు, బంగారాన్ని కాపాడుకుంటున్నావు జాగ్రత్తగా, వెండిని కాపాడుకుంటున్నావు, వస్త్రాలను కాపాడుకుంటున్నావు, వస్తువులను కాపాడుకుంటున్నావు, ఇవి కాపాడు. కానీ అన్నిటికంటే ముందు ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడు. మన హృదయాన్ని మనమే కాపాడుకోవాలి, లేకపోతే జీవధారలు బయలుదేరితే దాంట్లోంచి. నీ హృదయము ఏమి యోచిస్తుందో, ఏమి ఆలోచిస్తుందో, ఏం తలస్తుందో, నీ హృదయం ఎటు వెళుతుందో జాగ్రత్త. హృదయము ఆలోచనలు హృదయంలోనే పుడతాయి. ఆ హృదయంలో పుట్టిన ఆలోచన మైండ్కి వస్తుంది, మనసులోకి వస్తుంది, ఆ తర్వాత క్రియ జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి అందిస్తుంది సిగ్నల్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కన్నులు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, కాళ్ళు నడుస్తాయి, చేతులు తాకుతాయి. అర్థమవుతుందా? హృదయాన్ని నువ్వు కాపాడుకోకపోతే చాలా డేంజర్. యేసు ప్రభుతోనే ఉన్నాడు, కానీ హృదయాన్ని యేసుకు అర్పించుకోలేదు. హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుండా మనిషి మాత్రమే యేసైతో ఉన్నాడు, హృదయం మాత్రం యేసైతో లేదు. చాలా ప్రమాదం కదా. ఈరోజు క్రైస్తవ సంఘాలు గుర్తించాలి. దురాశకు లోబడిన వారికి ఏం సంభవిస్తుందో తెలిపే భయంకరమైన ఉదాహరణనే ఇస్కరియోతు యూదా జీవితం. 1 తిమోతి 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇప్పుడు 12వ వచనాన్ని 12వ
విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. సంఘము లోపల బయట కూడా ధనలాభం కోసం తమ జీవితాలను పాడు చేసుకుని దేవుణ్ణి అగౌరపరిచి తమ ఆత్మలను నాశనం చేసుకున్న వారిలో యూదా ఒకడు. చాలా మంది ఉన్నారు. ఇంతెందుకు, మన ఆదాము అవ్వ తల్లి అవ్వమ్మ గారే ఉన్నారు. ఇంకా అక్కడి నుండి చూస్తే బోలెడు మంది పాత కొత్త నిబంధనలు దేవుణ్ణి అగౌరపరిచారు, దేవుని మాటను అగౌరపరిచారు, నిర్లక్ష్య పెట్టారు, చులకన చేశారు, పెద్దగా విలువ ఇవ్వలేదు, పట్టించుకోలేదు. దేవుడు ఏమన్నాడు? మీరు తినొద్దు, తింటే చస్తారని చెప్పాడుగా, అవ్వ ఆదాముతో చెప్పాడు కదా. చెప్పిన మాటను గౌరవించారా? దేవుని మాటను గౌరవించారా? గౌరవిస్తే అపరిచితుడు మాట ఎందుకు వింటారు? సాతాను సర్పంలో ప్రవేశించి వచ్చి మాట్లాడుతున్నాడు. 100 ఏళ్ల నుంచి సహవాసం చేసిన మాటను పక్కన పెట్టి కొత్తగా నిన్న ఈరోజు వచ్చి పరిచయమైన వ్యక్తి మాట విని ఆ పని చేస్తున్నావంటే ఎంత ప్రమాదం ఉన్నట్టు. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడుతున్నాడు, సహవాసంలో ఉన్నాడు. సహవాసంలో ఉన్న వ్యక్తి మాట వినకుండా ఎవడో ఒకడు కొత్త వ్యక్తి వచ్చి చెప్పగానే అనుమానపడి ఆయన మాటను లెక్క చేయకుండా తినేస్తారా? అగౌరవపరచడం అంటే అదే. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ప్రవక్తల మాటలను, సేవకుల మాటలను, దీర్ఘదర్శుల మాటలను, దేవుని సేవకుల మాటలను అగౌరవపరిచారు. ఇంతెందుకు, మన యూదానే యేసు ప్రభు ఎన్నో ప్రసంగాలు చేశాడు, చేయలేదా? ఎన్నో ఉపదేశాలు వినలేదా యూదా? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా ఆ మాటలు గౌరవించాడా? గౌరవించలేదు, తీసి పక్కన పడేశాడు, అంతే. పక్కన పెట్టాడు. యేసయ్యను గాని, ఆయన మాటను గాని, ఆయన ఉపదేశమును గాని ఆయన నిర్లక్ష్య పెట్టి అగౌరవపరిచి ధన లాభం కోసము తన ఆత్మను తానే పాడు చేసుకున్నాడు. ఈరోజు మన పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం సంవత్సరాలుగా వింటున్నాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో? ఆ మాటకు గౌరవించావా? ఆయన మాటను గౌరవించావా? అగౌరవపరిచావా? గౌరవపరిచారా? అగౌరవపరిచారా? ఒకసారి ఆలోచన చేయండి. అగౌరవపరిచి తన ఆత్మను నాశనం చేసుకున్న వారిలో యూదా ఒకడు. పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు. సౌలు రాజు కానీ చాలా మంది రాజులు ఉన్నారు, భక్తుల జీవితాలు చాలా మంది. బిలాం ప్రవక్త ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వద్దు అన్నదాన్ని లెక్క చేయకుండా చేసేసి. తర్వాత 13వ విషయాన్ని గమనించండి. శిష్యులు యూదాను నమ్మి గుంపుకు కోశాధికారిగా పెట్టుకున్నారు. కోశాధికారిగా పెట్టుకున్నారు. యోహాను సువార్త 13:29 ఉంటుంది అన్నమాట. అంటే ట్రెజరరీనా. యేసు ప్రభువు నమ్మాడు, శిష్యులు కూడా నమ్మారు. యేసయ్య నమ్మి యూదాను తన శిష్యులో ఒకడిగా, అపోస్తలులో ఒకడిగా ఆయన్ని ఉంచుకున్నాడు. యూదాని నమ్మాడు ప్రభు, మారుతాడని, మార్పు పొందుతాడని. అతని స్వభావం తెలియదా? తెలియకుండానే యేసు ప్రభు తన శిష్యులో చేర్చుకున్నాడా? తెలుసు. కానీ అతడు మార్పు పొందుతాడేమో అని తన మాటలను బట్టి, తన జీవితాన్ని బట్టి, యేసయ్యతో ఉన్న సహవాసాన్ని బట్టి యూదా జీవితం మారుతుందేమో అనుకున్నాడు. ప్రభువు నమ్మి తన శిష్యులో చేర్చుకున్నాడు. కానీ మారాడా? శిష్యులు కూడా నమ్మి సంచి అతనికే ఇచ్చారు. డబ్బు సంచి యూదాకే ఇచ్చారు. నమ్మారు, వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మారు. యూదా ఇంత పని చేస్తున్న విషయం, చేస్తాడన్న విషయం వారికి తెలియదు. నమ్మాడు, వాళ్ళు నమ్మారు. నమ్మి యూదాకు సొమ్ము సంచే ఇచ్చారనమాట. గుంపు కోశాధికారి అయిపోయాడు ఆయన గుంపుకి, ట్రెజరర్. కానీ నమ్మకంగా ఉన్నాడా? తనను నమ్మిన ప్రభువుకు నమ్మకంగా ఉన్నాడా? తనను నమ్మిన తన శిష్యులు, తన సహోదరులకు నమ్మకంగా ఉన్నాడా? తన స్నేహితులైన వారు, తనతో ఉన్నటువంటి శిష్యులు, అపోస్తలులు, వారికి నమ్మకంగా ఉన్నాడా? లేడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నమ్మకంగా ఉన్నావా బిడ్డ? నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నమ్మకంగా ఉన్నావా? నిన్ను పిలిచి నీ కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తము చిందించి తన రక్తములు కడిగి నిన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా చేసి తన రక్షణ నీకు అనుగ్రహించిన దేవునికి నమ్మకంగా ఉన్నావా? నిన్ను నమ్మిన నీ దేవునికి నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుడు అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. మనం ఎక్కడ నమ్మకంగా ఉన్నాం? ఇంట్లో నమ్మకంగా ఉన్నారా? భర్త విషయంలో నమ్మకంగా ఉన్నారా? భార్య విషయంలో నమ్మకంగా ఉన్నావా?
పిల్లల విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీ ఇంటి వాళ్ళ విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీకు వచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? దేవుడు నీకు నీ చేతికి ఇచ్చిన ధనం విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అడుగుతాడు. తల్లిదండ్రుల ఏడల పిల్లలు నమ్మకంగా ఉంటున్నారా? ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? దేవుడు అడుగుతాడు. సంఘంలో నమ్మకంగా ఉన్నావా? నిన్ను నన్ను మనందరినీ దేవుడు లెక్క అడుగుతాడు. యూదా నమ్మకాన్ని కోల్పోయాడు. 14వ విషయం, పేదలంటే తనకేమీ శ్రద్ధ లేదు, ప్రేమ కూడా లేదు, కానీ ఉన్నట్టు నటిస్తున్నాడు. నోట్ చేసుకోండి. 12వ అధ్యాయం 5-6 వచనాలు, యోహాను సువార్త 12:5-6 విషయంలో. పేదలంటే తనకు శ్రద్ధ లేదు, ప్రేమ లేదు, కానీ ఉన్నట్టు నటిస్తున్నాడు. కవర్ చేసుకోవడం, ఇది వేషధారణ అంటారు. జాగ్రత్త. భక్తి లేకపోయినా ఉన్నట్టు నటించడం, ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటించడం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలోనూ, కుటుంబంలోనూ, మన ఇంటి వాళ్ళ విషయంలోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతడు దేవుణ్ణి ప్రేమించట్లేదు, కానీ బీదల్ని ప్రేమిస్తున్నట్టుగా కనపరుచుకుంటున్నాడు. తను అనుకుంటున్నాడు, నేను బీదల్ని ప్రేమిస్తున్నానని చెప్తే వీళ్ళందరూ నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కానీ అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, బీదలంటే అతనికి ఏమి శ్రద్ధ లేదు, కానీ సొమ్ము సంచి తన యొద్ద ఉండినందున అందులో వేవని దొంగిలించి వచ్చాను గనక వాడు ఇలాగూ చెప్పాను, కానీ బీదల మీద ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి కాదు. అర్థమైందా? లేనిది మనం ఉన్నట్టు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ కూడా దేవుని దృష్టి సరైనది కాదు. మనం ఎక్కడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. చివరికి మన భక్తి జీవితంలో కూడా నా భక్తి ఎంతో, నా ప్రార్థన ఎంతో, నా విశ్వాసం ఎంతో అంతే. కానీ లేకున్నా ఉన్నట్టు నేను చూపించుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అది దేవుని దృష్టికి వేషధారణ అవుతుంది. యూదా యథార్థంగా లేడు, కానీ తాను ప్రేమ కలిగి ఉన్నట్టు, శ్రద్ధ కలిగి ఉన్నట్టు మాత్రమే ప్రజలందరూ, శిష్యులందరూ ఎదుట మాట్లాడుతున్నారు. 15వ విషయం, అతని ఉద్దేశము బీదలకు ఇవ్వాల్సింది భద్రం చేయమని. ఎందుకు? అతని చేతికి వచ్చిన అందులోంచి కొంత తన సొంతానికి వాడుకోవచ్చని అతని యొక్క ఉద్దేశం. అర్థమైందా? ఎందుకు వేస్ట్ చేస్తుంది మరియా? ఎందుకు బీదల దగ్గర యేసు పాదాల దగ్గర పోస్తుంది? దాన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటే, దాన్ని అమ్మితే డబ్బు ఎక్కడికి వస్తుంది? మనం దగ్గరికి వస్తుంది, యుద్ధ దగ్గరికి వస్తుంది, తన చేతికి వస్తుంది, సంచిలోకి వస్తుంది. అది అమ్మితే 300 దేనారాలు వస్తాయి. దాన్ని తీసుకొచ్చి బీదలకి ఇవ్వచ్చు కదా. బీదలకి ఇవ్వాలంటే ఎవరి దగ్గరికి రావాలి? డబ్బు యూదా దగ్గరికి రావాలి. కాబట్టి అందులోంచే బీదల కొరకు ఖర్చు పెడతాడు అని ప్రజలు అనుకోవాలి. కానీ తన ఉద్దేశం ఏంటో తెలుసా? తన చేతికి వచ్చింది, సంచిలో వేయబడింది, తన సొంతానికి వాడుకుంటూ, అందుకొరకు ఆయన ఆ మాట చెప్పాడు. కానీ బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. దీన్ని ఏమంటారు? మధ్యలో ఉండి బ్రోకరిజం చేయడం అంటారు, మార్జిన్, లేకపోతే దళారీ అంటారు కదా, సంతల్లో చేస్తారు కదా. సంతల్లో ఇప్పుడు ఆ పని అపొస్తలులు చేయకూడదు, శిష్యులు చేయకూడదు, దేవుని బిడ్డలు చేయకూడదు. చేసే దాంట్లో యథార్థత ఉంటుంది, అయితే మోసం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 16వ చూడండి. యూదా కపటాన్ని చూడండి. డబ్బు వాసన తగిలింది, అంతే సంగతి. మీకు తెలుసా డబ్బు వాసన వస్తుందని? తెలుసా? ఏం వాసన వస్తుంది? అది కాదు, డబ్బుకు ఒక వాసన ఉంటుంది, స్పెషాలిటీ. డబ్బు వాసన తగిలింది, అంతే సంగతి. యూదా యేసు ప్రభు యొక్క దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చిన, మనిషి కుమారుడిగా వచ్చిన దైవ కుమారుడి యొక్క ఆశ్చర్యకరమైన ఉపదేశాలు గాని, అద్భుత క్రియలు గాని, ఆయన ఇస్తున్న శాశ్వత జీవం గాని, ఇవన్నీ యూదాకు వట్టివే, తృణప్రాయం అయిపోయాయి. డబ్బు ముందు యేసు ప్రభు వట్టిదే యూదాకు. ఆయన ఉపదేశాలు వట్టివే. ఆ డబ్బు ముందు అద్దరం అయితే వచ్చే డబ్బు ఏదైతుందో దాని ముందు యేసు ప్రభువు గాని, ఆయన ఉపదేశాలు గాని, ఆయన ఇచ్చే నిత్య జీవం గాని, ఇవన్నీ వట్టివే అంటారు యూదాకి.
చూసారు, సింపుల్గా పక్కన పెట్టాడు, అంతే. సింపుల్గా తీసి పక్కన పెట్టేశారు. ఎంత ప్రమాదమో చూడండి. యూదా గురించి నేర్చుకోవాలంటే 20 ఉన్నాయి, 20 కాదు 40 కూడా ఉన్నాయి. మనకి ఓపికలేదు కాబట్టి బంద్ చేస్తున్నాం నేను. ఇవన్నీ ఒట్టివే. ఈరోజు దేవుడు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే ఏం చెప్తాం? యేసయ్య అడిగాడు, సిరి దేవుణ్ణి, ఒకడు సిరిని దేవుణ్ణి సేవింపలేడు అని యేసయ్య చెప్పాడు. ఇద్దరు యజమానులకు ఒక్కడు జీతం చేస్తాడా? మరి ఎలా చేస్తున్నారు? యూదా చేస్తున్నాడు. సేమ్ టైం యేసయ్యను సేవిస్తున్నట్టు డబ్బును సేవిస్తున్నాడు. రెండు మేనేజ్ చేస్తున్నాడు. కానీ మధ్యలో అయిపోయాడు. అంతం ఎలా అంత ఘోరంగా ఉంటుందో తెలుసు. అందుకని యేసుప్రభువు వారు క్లియర్గా చెప్పాడు, ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉండనేరు. మళ్ళీ చెప్తున్నాను, కొటేషన్ మీరు రాసుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, డబ్బును వాడుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, లోకాన్ని వాడండి, వస్తువులను వాడండి, మనుషులను, లోకాన్ని, డబ్బుని మీరు వాడండి, ఉపయోగించండి. కానీ దేవుణ్ణి ప్రేమించండి. అయితే రివర్స్ జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలుసా? డబ్బును ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి వాడుకుంటున్నారు. యూదా డబ్బును ప్రేమిస్తున్నాడు, యేసయ్యను వాడుకుంటున్నాడు. బాగా వాడుకుంటున్నాడు, బాగా వాడబడుతున్నాడు. యేసు ప్రభువు శిష్యుడుగా, అపోస్తలుడుగా అనిపించుకుంటున్నాడు. కానీ వాడుకునేది యేసయ్యను, ప్రేమించేది ధనాన్ని. మళ్ళీ చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించండి. ఈ లోకంలోకి ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము, పోనివ్వరు కూడా. నువ్వు సంపాదించిన తీసుకొని పోతానంటే చచ్చినాకనైనా గుంజి మొత్తం అన్ని తెంపేసి కూడా తీసేసి మొత్తం రింగులు, ఒంటి మీద వస్తువులు, బంగారం మొత్తం తీసేస్తారు. ఉంచరు, తీసుకొని పోలేరు. ఏమి తేలేదు, తీసుకొని పోలేవు. మధ్యలో దానికి ఎందుకు ప్రిఫరెన్స్? వాడుకో. నీకు ఎన్ని కోట్లున్నా వాడుకో. యేసయ్య కొరకు వాడు. నీ కుటుంబ సంతోషం కొరకు వాడు. దేవుని సేవ కొరకు వాడు. దేవుని రాజ్యం కట్టబడడానికి వాడు. నీకున్న తలాంతులైనా, జ్ఞానమైన, బలమైన, తెలివైన, డబ్బైన, ఆస్తి అయినా దేవుని మహిమ కొరకు ఆదిమ సంఘములాగా, ఆదిమ సంఘస్థుల్లాగా రోషం కలిగి, పరిశుద్ధత కలిగిన, అభిషేకం కలిగిన దేవుని బిడ్డలు ఆదిమ సంఘంలో ఉన్నారు. వారిలాగా మీరు దేవుని కొరకు వాటిని వాడండి, దేవుణ్ణి ప్రేమించండి. కానీ తుచ్చమైన వాటిని ప్రేమిస్తూ, క్షణికాలం ఉండే వాటిని ప్రేమిస్తూ, ఐహిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటిని, క్షణికాలం ఉండే వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ యేసయ్యని అగౌరవపరిచి, ఆయన మాటలను అగౌరవపరిచి, ఆయనను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసి, యేసును పట్టించుకోకుండా చేసే జీవితం లాస్ట్ ఊరేసుకొని చనిపోవడం. సాతాను చంపేస్తాడు, దయ్యాలు చంపేస్తాయి. యూదాను ఎవరు చంపారనుకుంటున్నారు? ఎవరు చంపారనుకుంటున్నారు? దురాత్మలు బట్టి ఆయనకు. ధనాపేక్ష ఒక దురాత్మ. ఆత్మలు బట్టి మనస్తాపం చెందేటట్టు చేసి, మనశ్శాంతి లేకుండా చేసి, చెట్టుకు ఊరి పెట్టుకొని చనిపోయేటట్టు చేశాయి. ఏ డబ్బునైతే ప్రేమించాడో ఆ డబ్బును విసిరేశాడు. ప్రాణాన్ని కాపాడిందా? కాపాడినా? 30 వెండి నాణ్యాలు యూదా ప్రాణాన్ని కాపాడాయా? కాపాడలేదు. మరి యేసు ప్రభు వారి యొక్క ప్రాణాన్ని తీయడానికి ఉపయోగపడ్డాయి, యూదా ప్రాణాన్ని ఎందుకు కాపాడలేదు? డబ్బు ఎలా వాడుకోవచ్చు తెలుసా? దయ్యం ఎలా వాడుతుంది తెలుసా? డబ్బుని రక్షకుణ్ణి అమ్మడానికి వాడిన డబ్బే వీడిని చంపేసింది. నాకొద్దు ఈ డబ్బు, నాకు అవసరం లేదు ఈ డబ్బు, మీరు తీసుకోండి 30 వెండి, నాకు అవసరం లేదంటే మాకు కూడా అవసరం లేదు. ఒక నీతిమంతుణ్ణి శిక్షకు అప్పగించిన తర్వాత ఆ డబ్బు మాకు అవసరం లేదు, నువ్వే తీసుకో యూదా అంటే అక్కడ పడేసి, అక్కడ పడేసి పోయిన తర్వాత ఆ డబ్బు వాళ్ళు కూడా ముట్టుకోలేదు, వాడలేదు. కానీ యూదా పేరు మీద ఒక పొలం కొని, మత్తయి సువార్త 26వ అధ్యాయం విషయాలు, అతని పేరు మీద పొలం కొని ఆ పొలము పరదేశులు పాతి పెట్టడానికి వాడుతుంది. చెప్పండి, దేవుని కుమారుడు, ఆయన ఆశ్చర్యకరమైన ఉపదేశాలు, అద్భుత క్రియలు, ఆయన ఇస్తున్న శాశ్వత ఇవన్నీ కూడా యూదాకు వట్టివే. ఈరోజు కూడా చాలా మంది విశ్వాసులకు దేవుడు వట్టిదే, చర్చి వట్టిదే, దైవ సేవకుడు అంటే వట్టిదే. వాళ్ళ దృష్టికి విలువ లేదు, సంఘానికి, సేవకునికి, దేవుని మాటలకు విలువ లేదు. కానీ వాటికి ఎక్కువ ప్రేమను ఇస్తాం. కాదు కాదు కాదు,
నువ్వు దేవునికి ఫస్ట్ విలువ ఇవ్వాలి. నీకు కలిగినవన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. అవి నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం కాదు, దేవునికి నీ హృదయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుడు ఇచ్చిన వాటన్నిటిని వాడుకో. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉంది. 17వది, ఇంకా ఇంకా డబ్బు సంపాదించే మార్గం తప్ప వేరే ఉద్దేశము పై వాటిని ఎన్నడూ కూడా యూదా చూడలేదు. ఒక మాట గమనించండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ యేసు ప్రభువుని ఒక డబ్బు సంపాదించే మార్గముగా మాత్రమే ఎంచుకున్నాడు. ఈరోజు విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. లోకములో దొంగ సేవకులు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దొంగ విశ్వాసులు ఉన్నారు, పనికి మాలిన విశ్వాసులు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నది ఎందుకంటే ఈ లోక సంబంధంగా క్రీస్తుని అడ్డు పెట్టుకొని సంపాదించడానికి. దేవుని నమ్ముకున్నామంటే కలిసి రావాలి. దేవుని నమ్ముకుంటే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, తర్వాత నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, స్తుతించవా? యూదా తెలుసుకోలేదు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, 12 మందిలో చేరాడు, 11 మంది వాడు 12వ వాడు అయ్యాడు. సంచి దగ్గరికి వచ్చింది. ఇక డబ్బు డబ్బు డబ్బు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏసైకి వచ్చిందంతా, టీంకి వచ్చిందంతా, వాళ్ళకి వచ్చిందంతా కూడా ఇక్కడికి చేరుతుంది. అందులో వేసినంత దొంగిలిస్తూ వస్తుంది. కాబట్టి డబ్బు సంపాదించడానికి యేసు ప్రభు మాకు మంచి మార్గం అయిపోయాడు. ఈరోజు విశ్వాసులు కూడా అలా తయారైపోయారు. గుడ్డి గొర్రెలు, దొంగ సేవకులకు గుడ్డి గొర్రెలు ఉన్నాయి కొన్ని విశ్వాసులు. ఏం చేస్తున్నారు? సేవకుని బ్యాక్గ్రౌండ్ తెలియదు, సేవకుని యొక్క హిస్టరీ తెలియదు, సేవకుని యొక్క సాక్ష్యం తెలియదు, సేవకుని యొక్క ఫ్యామిలీ ఏంటో తెలియదు. సూటు బూటు వేసుకొని కనపడగానే అయిపోతున్నారు. 10 రూపాయలు ఇక్కడ ఇయ్యనోడు 10,000 అక్కడ పోయి స్పాన్సర్ చేస్తున్నారు. నిజంగా యథార్థంగా సేవ చేసే, ఉపవాసాలు ఉండి కన్నీళ్లు విడుస్తూ సంఘం కొరకు, దేవుని కొరకు నమ్మకంగా ప్రయాసపడే సేవకులు ఎవరు గుర్తిస్తున్నాడు? ఈరోజు ఎవరు గుర్తిస్తున్నారు? గుర్తించట్లేదు. అర్థమవుతుందా మీకు? చూడండి టీవీలో ఎలాగొస్తారు. పెద్ద చర్చి కట్టినోడు పెద్ద పాస్టర్ అవుతాడా? కోట్ వేసుకున్నాడు పెద్ద పాస్టర్ అవుతాడా? హిప్నోటిజ్ చేస్తారు. హిప్నోటిజ్ ఇట్లా అంటారు, అంతే. మాయ, విశ్వాసంలో మాయ చేస్తారు. టీవీలో 4 మాటలు చెప్పగానే కథ మన పడిపోతారు. అర్థం కావట్లే. వాక్యాన్ని సరిగ్గా బెరేయ పట్టణస్థులు ఉన్నారు. అపొస్తలుల కార్యంలో మీకు ఆ సందర్భం వస్తుంది తర్వాత. బెరేయ పట్టణస్థులు, పౌలు అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తుండే ఆ పట్టణంలో ఉన్న సంఘస్థులట పౌలు అంతటి వారినే పరీక్షించారు. పరీక్షించడం అంటే అతడు చెప్తున్న మాటలు బైబిల్లో ఉన్నాయా, ధర్మశాస్త్రం ఉన్నాయా, ఈ వాక్యం సత్యమేనా, అతడు చెప్తున్న మాట బైబిల్లో ఉందా, ఇది నిజంగా దేవుని వాక్యమేనా అని వాక్యాన్ని పరిశీలించినటువంటి పరిశోధకులు వాళ్ళు, సత్యాన్వేషకులు. కొంతమంది గుడ్డిగా నిద్రపోతూ ఏ చెప్తే అదే నమ్ముతారు, అంతే. ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఏం చెప్పాడో, బైబిల్ ఏముందో, వీళ్ళు చేసే బోధలు ఏంటి, వీళ్ళ మాటలు ఏంటి. బయట గారెడోడు చెప్పే ఇక్కడ చెప్తున్నారు, బయటకు వెళ్తే కూడా అదే చెప్తారు గారెడి వాళ్ళు. ఇవి కూడా అయ్యే ప్రజలకు కావాల్సింది అవి. గారెడీలు కావాలా, సోదలు కావాలా, ఏం కావాలి? జాతకాలు కావాలా? జాతకం చెప్పాలంటే చర్చికి వెళ్ళాలా? అవసరం ఏముంది? చెప్పేటోళ్ళు చాలా మంది లోకంలో. అర్థమైందా? వాక్యము, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చదువు, ఆయన నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. మనం నడవలసిన మార్గం ఎలా మనం నడవాలో బైబిల్లో ఉంది. ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు ముందుగానే. గతించింది, జరుగుతున్నది, జరగబోయేది సమస్తం దేవుడు ముందుగా చెప్పాడు. కానీ ఈరోజు నమ్మలేకపోతున్నారు. నిజాన్ని నమ్మట్లేదు, సత్యాన్ని నమ్మట్లేదు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకున్నాడు యూదా. అంతేనా? ఏసై ఇచ్చే నిత్య జీవం కావాలా? ఏసై దగ్గర ఉంటే వచ్చే డబ్బు కావాలా? యూదాకు యేసుతో పాటు జీవిస్తూ నడుస్తున్నప్పుడు డబ్బు వస్తుంది కదా తన దగ్గరికి. బీదల కొరకు, వారి అవసరాల కొరకు ఖర్చు పెట్టడానికి వస్తుంది కదా. దాని కొరకే యేసై వెంబడిస్తున్నాడా? కేవలం యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం కొరకు వెంబడిస్తున్నాడు యూదా? మీరు చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం కొరకు వెంబడించట్లేదు. వెంబడిస్తే తన జీవితం మధ్యలో ఎందుకు స్టాప్ అయిపోతుంది? మిగతా శిష్యులు ఉన్నారే, పేతురు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, మిగతా శిష్యులు ఉన్నారు కదా, యాకోబు, యూదా, చాలా మంది దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. హతసాక్షులైన శిష్యులు ఉన్నారు. వారు క్రీస్తును చూశారు, క్రీస్తు వెంబడి నడిచారు. వారు ఈరోజు దేవుని సంఘాలు ఎటు వెళ్తున్నాయి? క్రైస్తవులు ఎటు వెళ్తున్నారు? విశ్వాసులు ఎటు వెళ్తున్నారు? సేవకులు ఎటు తీసుకెళ్తున్నారు? ఎటు వెళ్తున్నారు సేవకులు? ఉన్నది ఉన్నట్టు చెప్తే, సేవకులు మాట్లాడితే విశ్వాసులకు నచ్చదు.
చాలా మంది కోపం వస్తుంది. కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈ విషయాలు ఏవి చెప్పరు. సంఘానికి ఈనాడు చాలా మంది ప్రాస్పరిటీ గాస్పల్స్ వచ్చాయి, ఆశీర్వాద సంబంధమైన సువార్తలు వచ్చాయి, అభివృద్ధి సువార్తలు వచ్చాయి. మీరు దీవించబడతారు, మీరు అది అవుతారు, మీరు ఇది అవుతారు, మీరు అట్లా అవుతారు, మీకు ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఎవరు చెప్పారు? వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించేవాడే నూరంతల ఫలం పొందుతాడని యేసయ్య చెప్పాడు. వీళ్ళేం చెప్తున్నారు? వీళ్ళు ఏం బోధిస్తున్నారు? ఏది నచ్చుద్ది విశ్వాసులకి? యేసయ్య చెప్పిన మాటలు చెప్తే నచ్చుతుందా, లేదంటే కల్పిత కథలు చెప్తే నచ్చుతుందా? సంఘానికి ఈరోజు ఏం చెప్పాలి? ఏం బోధలు కావాలి సంఘానికి? ఎలాంటి వాక్యం కావాలి సంఘానికి? నీ జీవితాలను మార్చుకో, ప్రభుకి ఇష్టంగా ఉండు, పరిశుద్ధాత్మతో నింపబడు, ఆత్మచేత నడిపించబడు, ఆత్మానుసారంగా బ్రతుకు అని చెప్తే నచ్చట్లేదు. నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు బిడ్డ, నువ్వు ఎంత ఘోరమైన పాపం ఉన్నా పర్వాలేదు, నువ్వు దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే నచ్చుతుందా? ఏమని చెప్పాలి? ఏం బోధించాలి ఈనాటి సంఘాలకు? లేరు, కరువైపోయింది. సత్య సువార్త కరువైపోయింది. కాబట్టి దేవుని పిల్లలారా, లోకంలో ఎన్నో వదంతులు ఉన్నాయి, ఎన్నో అబద్ధ బోధలు వచ్చాయి, ఎన్నో అబద్ధపు సిద్ధాంతాలు, డాక్టర్నల్స్, ఎన్నో తప్పుడు బోధలు వచ్చాయి. కాబట్టి వివేచన కలిగి ఉండండి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలు కట్టుకోండి. సేవకులు ఈరోజు అందరినీ నమ్మే పరిస్థితుల్లో సేవకులు. యూదా యేసయ్యతోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? యేసయ్యతోనే ఉన్నాడు. ప్రతిదినం యేసయ్య వెంబడిస్తున్నాడు. ప్రతిదినం యేసయ్య చేసే పరిచర్యను చూస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, అన్ని ఆశ్చర్యకరాలు చూస్తలేదా? క్రీస్తు వలె తన జీవితాన్ని మార్చుకున్నాడా? ఏ రోజైనా మార్చుకోవాలన్న ఆలోచన వచ్చిందా? నేను చేస్తున్నది తప్పు, నేను చేసే ఈ పని తప్పు, ఇది దొంగతనము, ఇది మోసము, ఇది అబద్ధము, ఇది మంచిది కాదు, నేను దేవునితో ఉంటున్నాను, నా జీవితాన్ని కప్పిపుచ్చుకుంటున్నాను, ఇది మంచిది కాదు అని ఏ రోజైనా ఆలోచన వచ్చిందా యూదాకు? రాలేదు. ఎవరు డబ్బులు ఇస్తే అక్కడికి పరిగెత్తడం, ఎవరు 100 రూపాయలు ఇస్తే అక్కడికి పరిగెత్తడం, ఎవరు బ్యాగులు ఇస్తే అక్కడికి పరిగెత్తడం. ఈరోజు సేవకులు కూడా కక్కుర్తి కుక్కలాగా అయిపోయిన పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మీరున్న కుటుంబంలో, మీరున్న గ్రామంలో, మీరున్న సంఘంలో, మీరున్న సమాజంలో యేసు కొరకు సాక్షులు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో క్రిస్టియానిటీలో కూడా కలుషితం అయిపోయిందంట. మనం జాగ్రత్త పడాలి. యూదా ఇంకా ఇంకా డబ్బు సంపాదించే మార్గంగానే ఎంచుకున్నాడు యేసయ్య. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నేనే పరలోకానికి మార్గం అని యేసయ్య చెప్తే ఆ మార్గాన్ని వెంబడించాలి. పరలోకానికి మార్గం క్రీస్తు అయితే క్రీస్తులో మనం నడవాలి. క్రీస్తు అనే మార్గంలోనే మనం పరలోకం వెళ్ళాలి. వేరే మార్గం ఎంచుకుంటే ఎలా వెళ్తావు? ఎటు వెళ్తావు? క్రీస్తుతో ఉండి ఆయన నేను మార్గం అంటే ఆ మార్గాన్ని పక్కన పెట్టి యూదా వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. వేరే మార్గాన్ని ఎంచుకున్న క్రైస్తవుడు పరలోకం వెళ్తాడా? క్రీస్తు అనే మార్గంలో వెళ్లకుండా వేరే వేరేది ఉందా? మత్తయి 2:11 జ్ఞానులు వచ్చి శిశువును తల్లి అయిన మరియను చూసి శిశువును పూజించినట్టుగా వాక్యం ఉంటే ఇంకొక అవసరమా? నేను విమర్శించట్లేదు, కానీ వాక్యాన్ని మీరు పరీక్షించండి. అమ్మా, తల్లి మరియమ్మ, నీ కుమారుని వేడుకో. అవసరమా? యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గం అని చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు నీకు? ఇంకా వేరే వాళ్ళ రికమెండేషన్స్ ఎందుకు? బోధలు ఎటు వెళ్తున్నాయి? అబద్ధ బోధలు. చాలా జాగ్రత్తగా. ఇంకేది అవసరం లేదు. నువ్వు కొబ్బరికాయలు కొట్టాలా, నువ్వు దండలు వేసుకోవాలా, నువ్వు సిలువ దండ మెడకేసుకున్న పరలోకం పో. అవసరం లేదు. మోకాళ్ళ మీద నడవాల్సిన అవసరం లేదు, మెట్లెక్కాల్సిన అవసరం లేదు, గుండు కొట్టించుకోవాల్సిన అవసరం అంతా లేదు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పిస్తే ఇంకా నువ్వేదో చేస్తున్నావు. బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు మా ఎఫెసీ 2:8 చదివారు ఇక, మన క్రియల వలన కృప అనే టాపిక్ ఈరోజు విన్నారు కదా ఉదయం. రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా, కృప చేతనే మనం రక్షించబడతాం. ఇంకే అవసరమా? ఏ అవసరం లేదు. సొంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. చివరిగా ఈ విషయం గురించి 18 యేసు ప్రభు చెప్పిన ఉపదేశాలను పెడచెవిన పెట్టాడు. 5 minutes. యేసు ప్రభు ఈ విషయంలో ఎన్నో ఉపదేశాలు చేశాడు. సేమ్ ఈ టాపిక్ మీద చెప్పాడు. ఆయన 3.5 సంవత్సరాల్లో ఈ టాపిక్ మీద చాలా సందర్భాలు చెప్పాడు. రిఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకోండి. మత్తయి 6:21, లూకా 6:20, లూకా 12:15. ఇంకా చాలా ఉన్నాయి, ఒక 3 విషయాలు చెప్తున్నాను. మత్తయి 6:21, లూకా 6:20, లూకా 12:15 నుంచి. ఈ విషయమే యేసు ప్రభు వారు ఎన్నో సార్లు ఆయన చెప్పాడు. విన్నారా? వినలేదండి. మీరు ఒక్కసారి చదవండి ఏం చెప్పాడు. మత్తయి
6:21 తీసిన వాళ్ళు చదువుతారా? మత్తయి 6:21. యేసయ్య చెప్పిన మాట ఇది. శిష్యులతో చెప్పాడు, ప్రజలతో చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. దాని పై వచనం కూడా చదివితే 20వ వచనం కూడా మీరు చదవండి. 20వ వచనం, పరలోకములో మీ కొరకు చెప్పాలి. ఏం చేయాలి? పరలోకంలో ఏం చేయాలి? మీరు ఎవరి కోసం? మీ కొరకే అన్నాడు. అంటే మన కోసమే. మన కోసము మనము పరలోకంలో ధనం కూర్చుకోవాలని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఈ విషయం ఎక్కిందా మనోనికి? చెప్పాలి అందరు, నా వైపు చూడండి. యేసయ్య స్పష్టంగా చెప్పాడు, పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అన్నాడు. నా కోసం కాదు. యేసయ్య చెప్పాడు, నా కోసం కాదు, మీకోసమే పరలోకం ధనం కూర్చుకోండి. అంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకంటూ కొంత ఉండాలి అని, అదేగా దాని అర్థం. అంతేనే కదా? మీరు పరలోకం వెళ్ళే లోపు అక్కడ మీ కొరకు కొంత ధనం స్టోర్ చేయండి, అక్కడ సేఫ్గా ఉంచండి. కొంత భూమి మీద బతికున్నప్పుడే పరలోకంలో కొంత డబ్బు కూర్చోండి. అంటే మనమేమో ఇక్కడే అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? చదవండి, అదే వచనంలో ఉంది కింద. ఇక్కడ అయితే ధనం కూర్చుకుంటే ఏం జరుగుతుంది? ఎక్కడ పరలోకంలో డబ్బు కూరిస్తే అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు, అక్కడ దొంగలు వెళ్ళి దొంగతనం చేయలేరు. మరి అదే ఇక్కడ కూర్చుకుంటే ఈ 3 జరుగుతాయి. అవునా కదా? బీరువాలో ఎన్నో సంవత్సరాలుగా పెట్టి 500 కాగితాలు డబ్బులు పెట్టి మర్చిపోతే కింద అతుక్కొని సిలిం పట్టే. అవునా? లేదంటే సిమ్మట కొడుతుంది. అంటే మొత్తం రంధ్రాలు పడతాయి కాగితాలకు, డబ్బులకి. సిమ్మట కట్టేంత వరకు అంతగా దాయడం అవసరం లేదు, పరలోకంలో దాయండి. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ధనం కూర్చుకోమని యేసయ్య యూదాకు చెప్పలేదా? చెప్పాడా లేదా? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది, నువ్వు చివరికి ఆడికే వెళ్తావని చెప్పాడా లేదా? 21వ వచనంలో. ఇవేమైనా బోధపడ్డాయా? ఏమైనా బుర్రకెక్కాయా? ఏమైనా మైండ్ పనిచేసిందా? పనిచేయలే. ఎందుకు? ధనాపేక్ష ఉంది కనుక ఆ ఆపేక్ష అనేది, ఇచ్చ అనేది, కోరిక అనేది అతన్ని అక్కడే బంధించేశాయి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా కొంచెం కూడా చెవున పెట్టలేదు. తర్వాత ఏం జరిగింది? అదే తన జీవితం అలా కావడానికి కారణమైంది. ఓకేనా? యాకోబు స్పష్టంగా రాశాడు తన పత్రికలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. ఫస్ట్ మరణానికి ముందు పాపం ఉంటది, పాపానికి ముందు ఒక దురాశ ఉంటది. దురాశ మనిషిలోని ప్రవేశించిందంటే ఆ లోకాశ అతన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక డబ్బే కాదండి, చాలా ఉన్నాయి. శరీర కోరికలు, కామం, వ్యభిచారం, చారత్వం, దొంగతనం, చాలా కోరికలు ఉంటాయి. తిండిబుత్తనం, అర్థమైందా? వస్త్రాల పిచ్చి, కొంతమంది బంగారం పిచ్చి. ఆ పిచ్చి అనే పదం మోటు పదం, కానీ ఆపేక్ష అంటారు దాన్ని. అలంకరణ, కొంతమంది అలంకరించబడాలి. ఆత్మ గురించి ఆత్మ సంబంధాల అలంకరణ గురించి అసలు ఆలోచించరు. ఆత్మ నాశనం అయిపోయినా పర్వాలేదు, నా ఆత్మకు ఆహారం పెట్టానా, నా ఆత్మ ఈరోజు ఎలాగుంది అని ఆత్మ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా శరీర సంబంధం వాటి గురించి ఆలోచిస్తారు. ఇచ్చలు మనుషుల్ని దురాశలతో నింపి వాటి వైపు పరిగెత్తేలా చేస్తారు. చాలా ప్రమాదకరం కదా. ఇవన్నీ హార్ట్ టచింగ్ మాటలు. ఈరోజు మనం వింటున్న ఈ సంగతులన్నీ పై కావండి, హార్ట్ టచింగ్, హృదయానికి తాకే మాటలు. నీకు తాకుతున్నాయో లేదో తెలియదు, నాకైతే తాకుతుంది. చదువుతున్నప్పుడు, అది ధ్యానిస్తున్నప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడుతుంది. నా హృదయంలో ఉన్న వాటన్నిటి నేను సరి చేసుకోవడానికి దేవుడు కృప చెప్తున్నా మీకే కాదు, వింటున్న మీకే కాదు, చెప్తున్నాను నాకు కూడా అనేక విషయాలు సరి చేసుకోవడానికి దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హృదయము చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. సామెతలు 4:23లో రాయబడింది. చివరి మాట, ఈ విషయం గురించి యేసుప్రభువు ఎన్నో చెప్పాడు కదా, పట్టించుకోలేదు. యూదా హృదయంలో దేవునికి బదులు డబ్బును ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి దేన్ని ఎక్కువ గణపరుస్తున్నాం, దేన్ని ఎక్కువ ఆరాధిస్తున్నాం? మరి ముఖ్యంగా యేసు ప్రభుతో ఉండి కూడా తన జీవితాన్ని యేసు ప్రభుకు అప్పగించుకోకపోవడము చాలా ప్రమాదకరం. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్నట్టు ఉండి ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారా? చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. కాబట్టి తన్ను దాతృత్వ వీరునిగా ప్రకటించుకున్నాడు. 12వ అధ్యాయం 6వ వచనంలో తాను దాతృత్వ వీరుడుగా ప్రకటించుకున్నాడు. అందరూ చూడటానికి మాత్రం ఇది బీదలకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే తనకు ఎంతో ప్రేమ ఉన్నట్టు, శ్రద్ధ ఉన్నట్టు, దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అలా ఎప్పుడు కూడా నటించడానికి ప్రయత్నించేది. మనం చేసేది దేవుని మహిమ కొరకు చేయాలి. మనుషుల నిమిత్తమని మనం ఏమీ
చేయకూడదు. దేవుని కొరకని మనం చేయాలి. సామెతలు 21:6 ఏముందో మీరు చదవండి, ప్రార్థన చేద్దాం. సామెతలు 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు. దాన్ని కోరేవారు మరణాన్ని కోరుకుంటారు. దేన్ని కోరేవారు? దేన్ని కోరేవారు? అబద్ధములాడి మోసము చేసి దొంగతనము చేసి ధనము సంపాదించుకోవడము దేనితో సాటి? ఊపిరితో సాటి, ప్రాణంతో చెలగాటం అన్నట్టు. యూదా అదే చేశాడు. ప్రాణాలతో చెలగాటం, తన ప్రాణంతో తనే ఆటలాడుకున్నాడు. ఊపిరితో సాటి, ఊపిరితో సాటి అట. ఊపిరికి అబద్ధములాడి ధనం సంపాదించడానికి సంబంధం ఉందంటే ఉంది. అక్కడ ఎవరు వస్తారంటే సాతాను వస్తుంది. చాలా జాగ్రత్తగా. అబద్ధములాడి ధనము సంపాదించడము అది వారి ప్రాణముతో సాటి. ఒకవేళ దాన్ని కోరుకుంటే ఏం కోరుకున్నట్టు? మరణాన్ని కోరుకున్నట్టు. మరి యూదా ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? తెలియకుండానే జరిగింది కదా. అబద్ధాలు నశించునుగాక. అబద్ధం అనేది సాతానుకు సంబంధించింది. ఏదేని తోటలో మొట్టమొదటి అబద్ధమే చెప్పాడు. వాని జీవితమే స్టార్టింగ్ అబద్ధంతో స్టార్ట్ అయింది. యోహాను సువార్తలో యేసుప్రభు వానికి అదే పేరు పెట్టాడు, అబద్ధికుడు అని. అబద్ధానికి జనకుడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, అబద్ధమునకు జనకుడు సాతాను, వాడు దొంగ హంతకుడు అని పెట్టాడు వానికి పేరు. సాతానుకు హంతకుడు అని, దొంగ అని, అబద్ధికుడు అని. అబద్ధానికి కుమారుడు అంట వాడు. అసలు అబద్ధానికి కొడుకు ఎవరు? సాతాను. అబద్ధం ఎవరి నోటి నుంచి వస్తుందంటే సాతాను వారిలో పనిచేస్తున్నాడని గుర్తుపట్టాడు. ఓకేనా? మీకు వచ్చినా ఒకవేళ మీరు కూడా సాతాను చేత మీరు ప్రేరేపించబడే మాట్లాడుతున్నారు. అబద్ధాలు పరిశుద్ధాత్మ వల్ల రావు, దేవుని వల్ల అసలే రావు. అబద్ధాలు వస్తున్నాయంటే దయ్యము మన మీద ప్రభావితం చేస్తుంది. అబద్ధములు, ఎక్కడ అబద్ధాలు ఉన్నాయి? భార్యాభర్తల మధ్య అబద్ధాలు ఉన్నాయా? తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య అబద్ధాలు ఉన్నాయా? అబద్ధము అనేది ఉంది అని అంటే సాతాను అక్కడ ఉన్నాడు, అది నీకు ప్రమాదం. అబద్ధములాడు నాలుక కోసివేస్తానన్నాడు దేవుడు సామెతలు. ఏం చేస్తాడు? కోసేస్తానన్నాడు. అబద్ధాలు, తల్లిదండ్రులతో పిల్లలు ఈరోజు అబద్ధాలు, భార్య భర్తతో అబద్ధాలు, భర్త భార్యతో అబద్ధాలు, కుటుంబంలో నలుగురు మధ్య అబద్ధాలు. ఈ అబద్ధం ఎక్కడుంటుందో అక్కడ అపవాది అడుగు పనిచేస్తాడు, అపవాది అడుగు పెడతాడు. అంతే, జాగ్రత్త. మోసం. యూదా అబద్ధములాడి ధనమంతా తెచ్చుకుంటాడు. ఇప్పుడు బీదల కొరకని అబద్ధం ఆడుతున్నాడు, కానీ అసలు అతని ఉద్దేశం ఏంటి? అందులోంచి తీసుకోవచ్చు. అబద్ధాలు. బీదల మీద ప్రేమ ఉన్నట్టు చెప్తున్నాడు, నిజమాది అబద్ధం. అబద్ధములాడి డబ్బు సంపాదించుకుంటే రాత్రికి రాత్రే, గురువారం తెల్లవారి యేసుప్రభు సిలువ వేయడానికి శుక్రవారం ముందే, గురువారం నైటే యూదా, అన్న, కాయపల్లు, ప్రధాన యాజకులు కలిసి నేను యేసును మీకు అప్పగిస్తాను. ఏమి ఇస్తారు? డబ్బు కోసం. ఇలాంటి సంఘటనల వల్ల యూదా జీవితం నాశనం. రెండోది మోసం, దొంగతనం. జాగ్రత్త. ఒక క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలంటే ఇవేవి కూడా మన దరిదాపులకు రాకుండా మనం జాగ్రత్త పడాలి. యథార్థవంతుల్ని బలపరచడానికి యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తుంది. దేవుని కన్నులు లోకంలో చూస్తున్నాయట భూమి మీద. ఎవరిని బలపరచడానికి ఆయన కళ్ళు లోకమంతా సంచారం చేస్తున్నాయి? యథార్థవంతులు. ఆమేన్. యథార్థవంతుల్ని బలపరచాలని దేవుని కన్ను దృష్టి చూస్తూ ఉంది, లోకమంతా తిరుగుతూ ఉంది. ఈరోజు మన గ్రామంలో, మన ఊర్లో, మన సంఘంలో, మన ఇంట్లో మనల్ని కూడా యెహోవా కన్నులు చూస్తున్నాయి. ప్రతి వాణ్ణి ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి యేసుతో ఉండి కూడా యేసును మోసం చేయంత స్థాయికి ఎదిగాడంటే, యేసు ప్రభుతో ఉండి ఆయన్ని కూడా మోసం చేయడం, శిష్యులను మోసం చేయడం ఎంత ప్రమాదం. నేనేం కోరుకుంటున్నానంటే, కొత్త సంవత్సరం మన ముందు 3 రోజులు. కొత్త సంవత్సరం అయిపోయింది. మనం ఎలా బ్రతికినా దేవుడైతే మనల్ని కాపాడాడు. ఎన్నో ఆపదల నుంచి మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం ఏం చేయాలి? యూదాలాగా మన జీవితం అంత ఘోరంగా లేకపోవచ్చు, కానీ చిన్న చిన్న బలహీనతలు, పొరపాట్లు ఉండొచ్చు. మనం ఏం చేయాలి? దేవా, మా జీవితం సంపూర్ణంగా మారాలి. నూతన సంవత్సరంలో నూతనంగా మేము మార్పు పొందాలి. అబద్ధాలు, మోసాలు, దొంగతనం, అన్యాయం, చెడు మాటలు, బూతులు, సరస్వతులు, ఉపయోగం లేని పనికి మళ్ళీ మా జీవితాలన్నీ నశించిపోవాలి. దేవా, మా జీవితము దేవా నీకు అంకితం కావాలని మనం కోరుకోవాలి.
ఓకే, యూదా జీవితం ఒక హెచ్చరికగా ఉంది మనకు, అవునా కదా? సవాలుగా తీసుకోవాలి. యేసుతో ఉన్న మిగతా 11 మంది హతసాక్షులుగా బ్రతికారు, రోషం కలిగి బ్రతికారు, వారి జీవితం అంతా దేవునికి మహిమకరంగా బ్రతికారు. కానీ ఒక్కడే తన జీవితాన్ని అంతని కూడా సాతానుకు అప్పగించుకొని తన జీవితాన్ని, తన భక్తిని అంతని కూడా పాడు చేసుకున్నాం. కాబట్టి మనము చాలా విషయాలు నేర్చుకున్నాం, మనం సరి చేసుకుందాము కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్నాం, తల్లు ఉంచున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధాత్ముడా, మా హృదయాలను అంతరింద్రియములను పరిశీలించే నీతి కలిగిన దేవుడు నీవు ప్రభువా. దయ చూపండి, మాతో మీరు మాట్లాడుతున్నారు. మరియ గురించి, యూదా ఇస్కరియోతు